మస్తు వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాల మహాలక్ష్మి దివ్యాలయం నుండి కాకినాడ మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగ గీతా విశ్వనాథం వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ పార్టీ కోటి సంతకాల సేకరణ పత్రాలు కూడిన వాహనాలతో కాకినాడ వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఇలా ప్రసంగించారు. గత ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని వైఎస్ఆర్ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథం కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆమె వెంట వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మొగలి అయ్యారావు, విఠాపురం వైఎస్ఆర్ పార్టీ పట్న అధ్యక్షుడు రావుల మాధవరావు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు చెక్కపల్లి దివానం, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అంజూరి రాంబాబు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు వంగ గీత విశ్వనాథం వెంట ర్యాలీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి పూర్తి చేసుకోవడం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి సహకారంతో పిఠాపురం నియోజకవర్గంలో 50,000 సంతకాలను సేకరించి ఈ రోజు జిల్లా పార్టీకి అందజేయడం జరిగింది. ఈ రోజు జిల్లా నుంచి జిల్లా ర్యాలీగా ఏర్పాటు చేసి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన సుమారు 4 లక్షల సంతకాలని రాష్ట్ర పార్టీకి అందజేయడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ కాలేజీలని మరి పేదవాడికి వైద్య విద్యను అందకుండా, పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు అందకుండా చేస్తున్న ఈ జీవోని తక్షణం రద్దు చేయాలి. పిఠాపురం నుంచి భారీగా అందరూ కలిసి ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ అందరూ కూడా కాకినాడ భానుగుడికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన అందరూ కలిసి భానుగుడి నుంచి బాలాజీ చెరువు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర అక్కడికి చేరుకుని నివాళులు అర్పించి అక్కడి నుంచి జెండా ఊపి వెహికల్ ని ఈ సంతకాలన్నింటినీ రాష్ట్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ఇది కోటి సంతకాలు కాదు, కోటి గుండెల స్పందన. ఇది మొత్తం కోటి సంతకాలు సేకరించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ జీవో, ఈ వ్యాపార దృక్పథంతో ఆలోచించిన ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి అందరి రాష్ట్ర ప్రజలందరి కోరిక. తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుందనేది, ఈ కూటమి ప్రభుత్వం ఈ జీవో రద్దు చేస్తుందనేది మా ఒక తప్పకుండా మేము అందరం కోరుకుంటున్నాం. అలా జరగాలని, ప్రజలకి మేలు జరగాలని వైఎస్ఆర్సీపీ కోరుకుంటున్నాం. జై జగన్.